హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మనం మా అమ్మ పెట్టిన టమాటో చట్నీ రెసిపీ అయితే చూసేద్దాం రండి. ముందుగా ఒక 8 టమాటోలు తీసుకొని మంచిగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని తడి లేకుండా ఒక క్లాత్తో నీట్గా తుడుచుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక 20 సెకండ్స్ అలా వదిలేయాలి. ఒకవేళ కడాయిలో లైట్గా వాటర్ ఉన్న ఆ వేడికి ఆవిరై. ఇప్పుడు కడాయిలో ఆయిల్ 1 కప్ తీసుకోండి. ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్లో కొంతసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అయితే వేయాలి. అదే జీలకర్ర మెంతుల పొడి. అది ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి వల్ల టమాటో చట్నీ చాలా టేస్టీగా వస్తుందండి. అలాగే కొంచెం ఇంగువ అయితే వేయాలి. ఒక పావు స్పూన్ అలా వేసుకోవాలి. ఇంకా వేసుకొని స్టవ్ ఆఫ్ అయితే చేసుకోవాలి. ఎక్కువ హీట్ లేనప్పుడు ఒక 8 నుంచి 9 వెల్లుల్లి వేసుకొని కచ్చా పచ్చగా దంచుకొని ఆయిల్లో వేసుకొని అలానే వాటిని మాడకుండా చూసుకోవాలి. ఒకవేళ ఆయిల్ చల్లగా అయితే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కొంచెం హీట్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా వెల్లుల్లి కలర్ అయితే చేంజ్ అవ్వాలి. ఫస్ట్లో 1 కప్ ఆయిల్ తీసుకున్నాం కదా, అదే కప్తో మనము 1/2 కప్ 3 మ్యాంగోస్ కారం పొడి ఇంకా 1/2 కప్ నార్మల్ కారం అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే కప్తో 1/2 కప్ సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 1/4 కప్ ఆవపొడి కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇంత సింపుల్గా టమాటో చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. అసలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రిషి.